వ్యక్తిని చంపి ఇంట్లోనే సమాధి చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని ఛేదించారు సికింద్రాబాద్ నేరడ్మెట్ పోలీసులు. డిసెంబర్లో వ్యక్తిని చంపి ఇంట్లోనే డెడ్ బాడీని పూడ్చి చేసి పారిపోయాడు మల్లేష్ అనే వ్యక్తి. తర్వాత ఆ ఇంటిని వేరే వాళ్లకు కిరాయి ఇచ్చారు. అయితే ఇంటిని క్లీన్ చేసే టైంలో వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 4 నెలల తర్వాత మల్లేష్ ను అరెస్టు చేశారు. మద్యం మత్తులో మాట పెరిగి వెంకటరాములు అనే వ్యక్తిని చంపినట్లు నిందితుడు మల్లేష్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కిచెన్ కింద డెడ్ బాడీని పూడ్చి చేసి సమాధిగా కట్టి అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులకు చెప్పాడు నిందితుడు. వ్యక్తిని చంపి ఇంట్లోనే సమాధి చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని ఛేదించారు సికింద్రాబాద్ నేరడ్మెట్ పోలీసులు. డిసెంబర్లో వ్యక్తిని చంపి ఇంట్లోనే డెడ్ బాడీని పూడ్చి చేసి పారిపోయాడు మల్లేష్ అనే వ్యక్తి. ఆ తర్వాత ఆ ఇంటిని వేరే వాళ్లకు కిరాయి ఇచ్చారు. అయితే ఇంటిని క్లీన్ చేసే టైంలో వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 4 నెలల తర్వాత మల్లేష్ ను అరెస్టు చేశారు. మద్యం మత్తులో మాట పెరిగి వెంకటరాములు అనే వ్యక్తిని చంపినట్లు నిందితుడు మల్లేష్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కిచెన్ కింద డెడ్ బాడీని పూడ్చి చేసి సమాధిగా కట్టి అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులకు చెప్పాడు నిందితుడు.